పథకాలే 1500 రూపాయలు అనుకో, నీ జీవితం బాగుపడిపోయింది అనుకో, నీ జీవితం సంతుష్టీకరణ అయిపోయింది అనుకో. ఇదివరకు రోజుల్లో ఒక పథకం 10 రోజుల పాటు కనుక లేట్ అయితే, లేదా బటన్ నొక్కాక 10 రోజులు రాకపోతే ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ పెట్టేవాడు రాధాకృష్ణ గారు, రాష్ట్రం నాశనం అయిపోయింది, చేతిలో డబ్బులు లేక ఇట్ట చేయలేకపోతున్నాడని. ఇప్పుడు ఏడాది ఎగ్గొడితే ఏమైనా మాట్లాడారా? దీపంతో అద్భుతంగా జీవితాల్లో దీపం వచ్చేసిందట, ప్రతి ఇంట్లో దీపం వచ్చేసాం దీపం పథకంతో. అదేది ఇంకొక తల్లికి వందనంతో ప్రతి ఒక్క పిల్లలు స్కూల్కి ఇప్పటిదాకా మానేసిన వాళ్ళు కూడా స్కూల్కి వచ్చేసారట. అట్లాగే అన్నదాత సుఖీభవ, పంటలు మానేసిన వాళ్ళు కూడా ఇప్పుడు వ్యవసాయం చేసేస్తున్నారట. వాళ్ళ జీవితాలన్నీ మంచి ప్యాంట్ షర్ట్లు వేసుకుని సంతోషంతో గంతులు వేస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ దీంతో 4000 అట. నిన్న చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఓహో, ఎంత ఉందా, ప్రతి మహిళ నెలకి 4000 ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెడుతుందా అన్నటువంటిది. ఏది బస్సులకు ఖర్చు పెడుతుంది నాకు తెలియదు ఇంతవరకు. అంటే పాపం ఇళ్లలో సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా నెలకి 4000 ఆ మహిళలందరూ ఖర్చు పెడుతున్నారు అనమాట. మరి ఈనాడు కిరణ్ గారికి ఎవరు చెప్పారో తెలియదు మనకి. లోకేష్ గారి మీద ఒక 3 ఆకులు ఎక్కువ రాశారు ఆర్కే గారు. లోకేష్ గారు మొన్న స్వయంగా చెప్పింది ప్రతి మహిళకి 1000 రూపాయల వరకు ఆదా అవుతుంది బస్సు ప్రయాణంతో అన్నారు. ఈయన ఒక 3 ఎక్కువ రాశారు. 4000 రూపాయలు ఆదా అయిపోతుందంట. 4000 ఇప్పుడు ఎందుకు ఎక్కుతారు? ఇప్పుడు మా అమ్మే ఉండేది బతికున్నప్పుడు, ఏదన్నా ఊరు వెళ్తే బస్సు ఎక్కుతుంది. సిటీ బస్సు ఊళ్ళోకి పద్దాక ఎందుకు వెళ్తారు? దాంట్లో సరే ఇప్పుడు ఆటోలకు ఎక్కేది దాంట్లో ఎక్కుతారు కాబట్టి కొంచెం అవుతుంది. మహిళలు అందరూ తిరిగేయట్లేదు కదా. ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వెళ్ళేవాళ్ళు, వ్యాపారస్తులు కానీ ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బెనిఫిట్ నో డౌట్. అందులో వాళ్ళకి వీళ్ళు చెప్పి 4000 మిగలొచ్చు కూడా, ఎందుకంటే రోజు వెళ్తారు. అందరు మహిళలకు కాదు. అది కొంచెం ఆ ఎగ్జాగరేషన్ కంట్రోల్ చేసుకుంటే